ఇంట్లో ఎక్కడి పని అక్కడ వదిలేసి వెళ్ళింది కాక ఇంకా నోరు లేస్తోందేంటి? పని మనుషులందరూ ఊరు వెళ్లారు. ఇంటి పనులు ఎవరు చేస్తారు అన్న జ్ఞానం ఉండాలి కదా. నేనే చేస్తాను అత్తయ్య గారు. చేస్తాను అని ఇంకా నిలబడ్డావేంటి? వెళ్ళు. ఆగండి జ్యోతి గారు. అమ్మా, జ్యోతి బ్లడ్ ఇచ్చింది. తను నీరసంగా ఉంటుంది. తనిప్పుడు ఏ పని చేయలేదు. అయినా పని మనిషి మంగుంది కదా, ఏమైంది? తను ఊరెళ్ళింది. అందుకే కదా ఇదంతా. అయినా నీ పెళ్ళాం కష్టపడుతుంటే నువ్వు చూడలేవా? అదేంటమ్మా అలా అంటావు? ఇంతకు ముందే కదా హాస్పిటల్కి వెళ్లే ముందు నేనెంత చెప్పినా తను పని చేస్తుందన్నా. ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? నీ భార్య అలా ఇంట్లో కడుగు పెట్టిందో లేదో అప్పుడే నీలో చాలా చేంజ్ వచ్చింది రాజీవ్. 2 రోజులకే దాని మాట వినేటట్టు చేసుకుందన్నమాట. ఏనాడు నా మాటకి ఎదురు చెప్పని నువ్వు నన్నే క్వశ్చన్ చేసేంత ఎదిగావు. గుడ్, డెవలప్మెంట్ బాగుంది. అది కాదమ్మా నేను చెప్పే. నా మాటకి ఎవ్వరు ఎదురు చెప్పినా నేను ఊరుకోను. అయినా నీ భార్యకి ఆపరేషన్ ఏమీ జరగలేదు. జస్ట్ బ్లడ్ ఇచ్చిందంతే. పని చేస్తే ఆ మాత్రం ప్రాణాలేం పోవులే. ఏయ్, పోయి అంట్లు తోము. ఆ తర్వాత బట్టలు ఉతుకు. అదయ్యాక నైట్కి ఫుడ్ ప్రిపేర్ చేయి. చేస్తాను అత్తయ్య గారు.